పోయిన బీఆర్ఎస్ పార్టీ సర్కారు పేదలకు వైద్య సౌకర్యాలు మంచిగా అందియనీకి జిల్లాకో మెడికల్ కాలేజ్ దాంతోనట్టుగా హాస్పిటల్ కూడా కట్టే పని ముంగటేసుకున్నది. ఇక పల్లెలు బస్తీలల్లో ఉండేటోళ్ళ కోసానికి పల్లె దవాఖాన్లు బస్తీ దవాఖాన్లు కూడా ఏర్పాటు చేసిండ్రు. మరి ఇక పేషెంట్లకు వైద్యం చేసే పల్లె దవాఖాన పరిస్థితి గీడ ఎట్లున్నదో చూడుండ్రు. ఈ వీడియో చూసి చాలా రోజుల సంది పల్లె దవాఖాన ముంగట ఊడుస్తలేరు కావచ్చని అనుకోకుండ్రి. ఊడ్సుడు కాదు, కనీసానికి దాని తాళం కూడా తీస్తలేరు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం కేంద్రంలో ఉన్నది ఇది పల్లె దవాఖాన. పేరుకే ఉన్నది గాని దీంట్లో డాక్టర్లు ఉన్నది లేదు, పేషెంట్లను చూసింది లేదు. అది కట్టినా ఏం ప్రయోజనం లేదు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పల్లె దవాఖాన కట్టిండ్రు గాని దాన్ని వాడకపోయే వరకు చుట్టూ చెట్లు చేమలు మొలిచి పనికి రాకుండా పోతున్నదని అక్కడ పబ్లిక్ గరానికి వస్తున్నారు. మరిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సారు మీ ఏలువడిలా పల్లె దవాఖాన్ల పరిస్థితి ఎట్లున్నదో చూస్తున్నారా? పోయిన సర్కారు పేద ప్రజలు ప్రైవేటు దవాఖాన్లకు పోయి వేలు ఖర్చు పెట్టుకోలేరని చెప్పి ఊళ్ళుల్లా పల్లె దవాఖాన్లు ఏర్పాటు చేస్తే మీ సర్కారు ఏర్పాటైనాక వీటిని పట్టించుకుంటలేదు. జర ఇప్పటికైనా పల్లె బస్తీ దవాఖాన్ల సౌలతులు మంచిగా చేయుర్రి. అట్లనే పల్లె దవాఖాన్లకు తాళం వేసిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకొని ఎంబట్నే ఆ దవాఖానను వాడకంలోకి తీసుకురండ్రని డిమాండ్ చేస్తున్నారు అక్కడి ప్రజలు. మరి ఇప్పటికైనా మంత్రి దామోదర రాజనరసింహ సారు పల్లె బస్తీ దవాఖాన్ల మీద దృష్టి పెట్టి అవి ఎక్కడెక్కడున్నాయి, ఎట్లా పనిచేస్తున్నాయి, దాంట్లో ఎంతమంది డాక్టర్లు పేషెంట్లకు అందుబాటులో ఉండి వైద్యం చేస్తున్నారనే వివరాలు తెలుసుకొని అధికారులతోని సమీక్ష చేసి నిధులు కేటాయిస్తే ఇదివరకు లెక్కనే పల్లె దవాఖాన్లన్నీ పేషెంట్లకు ఆరోగ్య సేవలు ఇవ్వగలుగుతాయి. కాబట్టి కొంచెం ఆలోచన చేయాలని అంటున్నారు. చూడాలి మరి రాజనరసింహ సారు ఏం చేస్తాడో.